ఎంపీ బుట్టా రేణుక గారు. మేమందరం మీరు పార్లమెంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీ బుట్టా రేణుక గారు అని కానీ పిలుస్తుంటాం. కానీ ఇప్పుడు ఎంపీ పొజిషన్ వదిలిపెట్టి ఆ స్థానం నుంచి పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా, అంటే ఎంపీ పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు ఒక కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఇది నా సెలక్షన్ కాదు. ఇది హైకమాండ్ సెలక్షన్. నేను ఎంపీగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సీఎం గారు హైకమాండ్ పార్టీ అధిష్టానం నాకు ఎమ్మెల్యేగా ఎమ్మిగనూరుని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు రేపు గెలిస్తే అసెంబ్లీలో అడుగు పెడతారు, అధ్యక్ష అంటారు. మొన్నటిదాకా పార్లమెంట్లో అధ్యక్ష అన్నారు. అంటే ఎక్కువ తక్కువ అని ఏమన్నా అనిపిస్తుందా? ఎక్కువ తక్కువ అని కాదండి. దిస్ ఇస్ లైక్ టూ డిఫరెంట్ అంటే సెగ్మెంట్స్. పార్లమెంట్ ఈజ్ డిఫరెంట్ టోటలీ. అది మనకు ఢిల్లీలో ఎక్కువగా వర్క్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యున్సీస్ గురించి ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ గురించి మనం వాటి ఇష్యూస్ని అక్కడ పార్లమెంట్లో పెట్టడం, స్టేట్ గురించి కానీ వీటి గురించి మాట్లాడేదానికి అంటే వైడర్ రేంజ్లో మాట్లాడేదానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇది ఒక చిన్న నియోజకవర్గం అయ్యేసరికి కనెక్టివిటీ విత్ పబ్లిక్ తోటి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న అండ్ పబ్లిక్కి ఉన్న ఇష్యూస్, కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ని అసెంబ్లీలో పెట్టాల్సి వస్తుంది. దట్స్ ఇట్. ఇట్స్ అంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీ అయ్యేసరికి చిన్న పరిధి అయినా కూడా కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్తో కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. వాటి సమస్యల పైన మాట్లాడేదానికి అవకాశం బాగా దొరుకుతుంది. తలపండిన రాజకీయ నేత